టిప్ ఫాలో అయితే చాలండి మీ చిరాకు అనిపించే పనులు ఈజీగా అయితే చేసుకోవచ్చు. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్నాను, హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారు, వీడియోలోకి వెళ్ళి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి నాకైతే మోటివేషన్గా అయితే ఉంటుంది. అది స్కిప్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసి చిరాకు ఇచ్చే పనులు సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే టైం సేవింగ్, మనీ సేవింగ్, యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ రోజుల్లో కొన్నిసార్లు మనం సూదిని ఎక్కించాలంటే నిజంగా పెద్ద టాస్క్ అనే చెప్పాలండి. అలాంటి టాస్క్ చేసే పని సింపుల్గా చేసుకునే టిప్తో అయితే వచ్చేసానండి. ఏం లేదు, ఒక చిన్న పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ని తీసుకొని ఇలా మధ్యలో ఒక ఫోల్డ్ చేసేసండి. దారాన్ని తీసండి, దారంని చివరి వరకు లాగేసిన తర్వాత డైమండ్ షేప్లో కట్ చేసేసేయండి. ట్రయాంగిల్ అంటారు కదా, ఆ ట్రయాంగిల్ షేప్లో ఒకసారి కట్ చేసేసిన తర్వాత అది వస్తుంది కదా, దాన్ని సూది ఏదైతే ఉందో మన సూది ఎక్కించాలనుకుంటామో ఆ సూదిని దానిలో పెట్టేసి లాగేసండి. ఈజీగా అయితే ఉంటుందండి. మీరు టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఒక సింపుల్ టిప్ అండ్ కానీ చాలా యూజ్ అయిన టిప్. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒకసారి మనం ట్రావెల్కి వెళ్ళే అప్పుడు క్లిప్స్ ఉంటాయి కదా, టిక్ టాక్స్ ఇలా బ్యాగ్లో వేసే అవి వెతికేసరికి మన టైం సరిపోతుంది. అలా కాకుండా సింపుల్గా మనకి చేయి పెట్టిన వెంటనే బ్యాగ్లో కనిపించాలి అనుకుంటే మన పిన్నీస్ ఎట్టు పెట్టుకొని వెళ్తాం కదా హ్యాండ్ బ్యాగ్స్లో, అలాంటి పిన్నీస్లోకి ఇలా తీసేసేయండి. మనకు వెంటనే టైం సేవ్ అయ్యే టిప్ అండి. వెంటనే దొరికితే మన హరీబరీ లేకుండా కూడా ఉంటుంది. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ది బెస్ట్ టిప్ అండి, ప్రతి ఒక్క లేడీకి బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇదే కాదండి, ప్రీవియస్ వీడియోలో కూడా వెళ్ళి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇలా కొన్నిసార్లు బటన్ ఓపెన్ అయినవి ఉంటాయి కదండి, వీటిని కొన్నిసార్లు వేసుకోవాలన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది కదా, అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ప్రజెంట్ చాలా బాగా వర్క్ అవుతుంది. డబల్ టేప్ ఉంటుంది కదా, డబల్ టేప్ని 2 సైడ్స్ ఇలా రెండిటికి కలిపి అంటించేసేసేయండి. మనకి ఓపెన్ అనేది మాటే ఉండదు. ఆ టైంకి అప్పటికప్పటికైతే బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ట్రావెల్ బ్యాగ్స్ మనం తీసుకెళ్తూ ఉంటామండి. మనం ట్రావెల్ నుంచి రాగానే వెంటనే పైన పడేస్తూ ఉంటాం అటక పైన. అలాంటప్పుడు మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు తీసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది, అలా ముక్కు వాసన కూడా వస్తుంది. అలా ముక్కు వాసన రాకుండా ఉండాలంటే ఈ టిప్ ది బెస్ట్ టిప్ అండి. టాల్కమ్ పౌడర్ ఉంటుంది, మనం ఏ పౌడర్ అయితే వాడుకుంటామో ఆ పౌడర్ని పెట్టేసి జిప్లు వేసేసేయండి. మీకు ఎన్ని రోజుల తర్వాత తీసినా సరే, 2-3 నెలల తర్వాత తీస్తాం కదా, అలాంటప్పుడు ముక్కు వాసన రాకుండా ఉంటుంది. అలానే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉండి ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి రీయూజ్ టిప్స్ అండి. మనం రెగ్యులర్గా ఇలాంటి బాటిల్స్ అయితే వాటర్ బాటిల్ కొన్నప్పుడు లేదంటే కోకోనట్ వాటర్ తీసుకొచ్చినప్పుడే తీసుకుంటాం, మళ్ళీ వెంటనే వచ్చి పడేస్తూ ఉంటాం. కానీ ది బెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు అండి రీయూజ్ టిప్ ఇది. దీన్ని పైన అయితే క్యాప్ వరకు కట్ చేసేసేయండి. అడుగును కూడా ఇలా, దీన్ని కూడా అడుగును కూడా కొంచెం కట్ చేసేసాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు కట్ చేసుకునేటప్పుడు వాటర్ బాటిల్ కట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కానివ్వండి, నైఫ్ని ఒకసారి గ్యాస్ మీద కాల్చి ఆ తర్వాత కట్ చేసుకొని ఈజీగా అయితే కట్ అవుతుంది. రియల్గా కట్ అవ్వాలంటే కొంచెం కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఇలా కట్ చేయండి, ఈజీగా కట్ అయిపోతుంది. తర్వాత 2 హోల్స్ పెట్టేసుకునండి. దారం ఉంటుంది కదా, కొస ఉంటుంది కదా, ఏదంటే అది కట్టేసుకోండి. మీరు బాత్రూమ్ లోపల ఇలా తగిలించేసేయండి. మన బ్రష్లు ఉంటాయి కదా బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు, అవి కింద పెట్టామనుకోండి కొంచెం పాకుడులాగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలాగ వాటర్ బాటిల్ని రీయూజ్ చేసినట్లు దాన్ని పెట్టేసేసి బ్రష్ పెట్టేసేయండి. మీకు కింద పాకుడు అనేది రాకుండా ఉంటుంది. ఇది కూడా ది బెస్ట్ టిప్ అండి, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అండి. కొంతమందికి అయితే బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కమోడ్ని ఇలా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు చాలా చిరాకుగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే మనం హ్యాండ్స్తో టచ్ చేస్తాం కాబట్టి. అలా మనకి చిరాకు లేకుండా సింపుల్గా మన పని ఈజీగా చేసుకోవచ్చు. బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, మన బట్టల క్లిప్స్ నార్మల్గా మనకి బట్టలకు వాడతామనే తెలుసు, కానీ కమోడ్ని ఇలా పెట్టడం వల్ల మనం వెళ్ళిన ప్రతిసారి చేతితో టచ్ చేయకుండా ఆ క్లిప్ని టచ్ చేసి ఈజీగా అయితే కమోడ్ని ఓపెన్ చేయించండి. ది బెస్ట్ టిప్. చిరాకు అనుకున్న వాళ్ళకి ట్రై చేయండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే నొక్కేసేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం అసలు మర్చిపోకండి. లాస్ట్ వరకు చూసినందుకు హార్ట్ఫుల్